దేవునికి ఇవ్వాలా, శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలా, అది ఆలోచన. అయితే దేవుని ప్రేమించే వారిని దేవుడు మరి అద్భుతమైన రీతి తెలియకుండా ఆశీర్వదిస్తాడు. దేవుని భావం దేవునికి ఇచ్చాడు. దేవునికి మొదటి స్థానం అని ఈరోజు ఆ పాఠం నేర్చుకుంటాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మొదటి స్థానం దేవుడికి. అసలు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? మొదటి ఆజ్ఞ మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచ్చి చదవండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచ్చిన చదువు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలన్నది ఇది ముఖ్యమైనది. మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. దేవునికి మొదటి స్థానం. దేవుణ్ణి ప్రేమించాలా మొట్టమొదట. దేవుని ప్రేమించాలా, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా, అది మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ. జ్ఞాపకం బైబిల్లో మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఇది దేవుని. దాని తర్వాత రాసింది ఇది కూడా అలాంటిది అని. ఏం రాసింది? నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలని కూడా అలాంటిది అని తర్వాత రాసింది. కాబట్టి దేవునికి మొదటి స్థానం అనే సంగతి ఇప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. నిర్గమకాండంలో కూడా 20వ అధ్యాయము 3వ వచనంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలా అనే సంగతి రాసింది. ఇప్పుడు చదవాల్సిన అక్కర్లేదు. కాబట్టి మొదటి సంగతులు కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా విషయాలు మరి మొదటి సంగతులు